హాయ్ అండి, హలో. వెల్కమ్ టు కాలగతి. ఈరోజు మనము గురు పౌర్ణమి యొక్క ప్రాముఖ్యత, అట్లనే మన చార్ట్లో గురువు గురించి ఆ విశేషాలు మనము ఈరోజు డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ మనం టాపిక్ లో పోయేముందర అసలు మనకి గురువు ఎందుకు కావాలి? గురువు అనేవాడు మన జీవితంలో ఎందుకు కావాలి? గురువు కలిగి ఉండడం చాలా విధాలుగా మనకి బెనిఫిషియల్ గా ఉంటుంది, ప్రయోజనకరంగా ఉంటుంది. గురువు ఒక మార్గదర్శకత్వం అనేది చూపిస్తాడు, ఒక దిశ అనేది చూపిస్తాడు. జీవితంలో చాలా సవాళ్లు మనకు వస్తాయి. ఓకే, అవి ఎలా నావిగేట్ చేయాలో మనకు తెలియదు, అసలు వాటిని ఎలా డీల్ చేయాలో కూడా తెలియదు అనమాట. సో దానికి సంబంధించిన సమాచారం ఏదైతే గురువు ఇస్తాడో దాన్ని బట్టి మనము బెటర్ నిర్ణయాలు తీసుకోవచ్చు. ఓకే, ఆ సమాచారంతో కూడిన నిర్ణయాలు తీసుకోవడంలో అవి మీకు సహాయం చేస్తాయి. ఓకే, ఫస్ట్ పాయింట్ ఏంటంటే గురువు మీకు మార్గదర్శకత్వం ఇవ్వడానికి మీ లైఫ్ లో కావాలి. నెక్స్ట్ పాయింట్ వచ్చి జ్ఞానం. ఒక గురువు వారి జ్ఞానము మరియు అనుభవాన్ని మీతో పంచుకుంటారు. దానివల్ల ఏంటంటే మీరు వ్యక్తిగతంగా ఎదగడంలో సహాయపడే విలువైన విలువైన సమాచారం మీకు అందిస్తారు. నెక్స్ట్ పాయింట్ వచ్చి జ్ఞానం. ఆ జ్ఞానం అనేది మీకు దొరుకుతుంది. మూడో పాయింట్ వచ్చేసి మద్దతు. ఒక గురువు ఒక ఎమోషనల్ సపోర్ట్ ఇస్తాడు, భావోద్వేగ మద్దతు ఇస్తాడు. అలానే మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తాడు, ప్రోత్సాహాన్ని ఇస్తాడు. మీరు ప్రేరణగా మరియు మీ లక్ష్యాల మీద దృష్టి పెట్టే విధంగా ఆయన మిమ్మల్ని మలుస్తాడు. ఓకే, సో మన మనసు చాలా చపలత్వం కలిగింది, అటు ఇటు పోతా ఉంటది. కానీ గురువు దగ్గర ఉన్నప్పుడు ఏంటంటే గురువు మళ్ళీ అటు పోయిందాన్ని మళ్ళీ లాక్కొని వస్తాడు, లాక్కొని వచ్చి ఇక్కడ పెడతాడు. ఎన్నిసార్లు ఫిక్లింగ్ అవుతూనే ఉంటుంది మనసు అనేది. కానీ గురువు సపోర్ట్ గానంటే ఒక లక్ష్యం మీద కేంద్రీకరించడానికి ఆయన సహాయపడతాడు. ఒక గురువు మీ చర్యలు మరియు పురోగతికి మీకు జవాబుదారీగా మిమ్మల్ని మార్చగలుగుతాడు. అంటే మీ రెస్పాన్సిబిలిటీ ఏంది అనేది మీకు తెలియజెప్తాడు. దానివల్ల ఏంటంటే మీరు ఒక ట్రాక్ లో ఉంటారు. ఎటువంటి అడ్డంకులు వచ్చినా కూడా దాన్ని అధిగమించగలిగే సహాయాన్ని గురువు అందిస్తాడు. మీ మీద గురువు అంటే ఏంటంటే మీ మీద మీకు స్వీయ అవగాహన మరియు జ్ఞానోదయం అనేది కలుగుతుంది. గురువు అంటే మీ మీద మీకు స్వీయ అవగాహన, జ్ఞానోదయం అనేది కలుగుతుంది. గురువు మీ లైఫ్లోకి వచ్చినప్పుడు ఏంటంటే మీ అవకాశాలను విస్తరిస్తాడు, మీకు వచ్చే ఆపర్చునిటీస్ని విస్తరిస్తాడు. ఒక గురువు మీలాంటి వ్యక్తుల్ని పరిచయం చేస్తాడు. సో చాలా మంది శిష్య బృందంతో మీకు కనెక్షన్ ఏర్పడుతుంది. వాళ్ళందరూ కూడా ఏంటంటే మీలాగా ఆ గురువు దగ్గర చేరిన వాళ్ళే ఉంటారు. సో నెట్వర్క్ అనేది పెరుగుతుంది. అట్లానే వ్యక్తిగత వృద్ధి జరుగుతుంది. వ్యక్తిగత ఎదుగుదల మరియు పరివర్తనకు దారితీసే పరిమిత విశ్వాసాలు గుర్తించడంలో మరియు వాటిని అధిగమించడంలో గురువు సహాయం చేస్తాడు. ఎక్కడ నువ్వు రాంగ్ వెళ్తున్నావు అనేది సరిచేసి నీ వ్యక్తిగత వృద్ధిని చేపడతాడు. రోల్ మోడలింగ్ తర్వాత ఒక గురువు అర్థవంతమైన ఉద్దేశపూర్వకమైన జీవితాన్ని ఎలా జీవించాలో ఉదాహరణతో మీకు తెలియజేస్తాడు. మిమ్మల్ని దానికి ప్రేరణగా నిలుస్తాడు. నీ జీవితం ఇది బాబు, నువ్వు ఎట్టబడితే అట్ట జీవించడానికి లేదు. నీ జీవితం అనేది ఒక ఉదాహరణగా ఉండాలి, ఒక అర్థవంతంగా ఉండాలి అని మీకు అర్థమయ్యేలా చెప్తాడు. ఒక గురువు మీకు కొత్త నైపుణ్యాలు మరియు దృక్కోణాలు పొందడంలో సహాయపడే ప్రత్యేకమైన జ్ఞానాన్ని మరియు నైపుణ్యాన్ని ఇస్తాడు. గురువు యొక్క ఆశీర్వాదం మరియు అనుగ్రహం శిష్యుడికి యోగ్యత మరియు నమ్మకాన్ని పెంచుతుంది. జీవితంలో గురువుని కలిగి ఉండటం విలువైన మార్గదర్శకం, మద్దతు మరియు జ్ఞానాన్ని అందించగలదు. మీ లక్ష్యాల్ని సాధించడంలో మీకు పూర్తి స్థాయి సామర్థ్యాన్ని మీకు ఇవ్వగలుగుతాడు గురువు. అందుకని గురువు అనేవాడు కావాలి. గురువు అనేవాడు, ఇప్పుడు మీరు కారులో వెళ్తూ ఉంటారు, మీకు రూట్ అనేది తెలియదు. రూట్ అనేది తెలియకపోతే గజిబిజి గందరగోళానికి వెళ్ళి ఎవరో రాంగ్ రూట్లు చూపిస్తే ఆ రాంగ్ రూట్లకు వెళ్ళి ఎట్టెట్టు తిరుగుతూ డెస్టినేషన్ చేరడానికి లేట్ అవుతుంది. అదే గురువు గాని అంటే గూగుల్ మ్యాప్ లాంటి వాడు.
కరెక్ట్గా డెస్టినేషన్ చేర్చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్, గురువు ఉండడం వల్ల మీకు ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయి? ఒక విద్యార్థి మ్యాథ్స్లో వీక్గా ఉన్నాడు. సో మ్యాథ్స్ ట్యూషన్ చేర్పించారు, అంటే మ్యాథ్స్ టీచర్ దగ్గర చేర్పించాడు. ఆ టీచర్ ఏం చేస్తాడంటే ఇతను ఎక్కడ రాంగ్ చేస్తున్నాడో తెలుసుకుంటాడు, అతనికి అర్థమయ్యేలా మార్గదర్శకత్వాన్ని ఇస్తాడు. సంక్లిష్టమైన ఆ గణితం అంటే మ్యాథ్స్ని స్పష్టమైన మార్గంలో వివరిస్తాడు. అలా ఒక విద్యార్థి ఆ విధంగా ప్రయోజనం పొందుతాడు. సపోజ్ ఒక కెరియర్ సలహా కోరుకునే ఒక యువకుడు పరిశ్రమలో అనుభవం ఉన్న వ్యక్తితో మాట్లాడడం వల్ల ఆయన కెరియర్కి చాలా ప్రయోజనం కలుగుతుంది. ఎటువైపు వెళ్ళాలి, ఎక్కడ మనం ప్రయత్నించాలి అనేది ఆ అనుభవం ఉండే వ్యక్తి గురువుగా మారి ఇతనికి సలహాలు ఇవ్వగలుగుతాడు. ఒక వ్యక్తి క్లిష్ట సమయంలో వెళ్తున్నప్పుడు ఆధ్యాత్మికంగా భావోద్వేగపరంగా మద్దతునిచ్చి ప్రోత్సహించే వ్యక్తి గురువుని చేరుకోవాలి. సంక్లిష్టమైన జీవితంలో చాలా సంక్లిష్టమైన సమయాలు అనేవి వస్తాయి. అప్పుడు ఏం చేయాలో మనకు తెలియదు అనమాట. అప్పుడు ఆధ్యాత్మిక గురువుని సంప్రదించాలి. అప్పుడు దాంట్లో ఈ జీవితం అనే నావని ఎలా ఈదాలో చెప్పగలుగుతాడు. ఒక రన్నింగ్ రేస్ కోసం ఒక అథ్లెట్ తన సొంతగా పరిగెత్తగలుగుతాడా? అథ్లెట్ ఒక గురువు దగ్గర శిక్షణ పొందాడు. ఆయన గురువుని కోచ్ అంటాం. ఆ కోచ్ దగ్గర శిక్షణ పొందినప్పుడు ఆ గురువు ఏం చేస్తాడంటే లక్ష్యాలను, అంచనాలను సెట్ చేస్తాడు. నువ్వు ఏ లక్ష్యాలను ఛేదించాలి, ఏ అంచనాలు అందుకోవాలి అనే ఒక ప్రేరణ మీకు ఇస్తాడు. ఆధ్యాత్మిక జ్ఞానాన్ని కోరుకునే వ్యక్తి ధ్యానము, యోగా, ఫిలాసఫీ, తాత్విక శాస్త్రం బోధించే ఆధ్యాత్మిక గురువు నుండి ప్రయోజనం పొందుతాడు. కొత్తగా వ్యాపారాన్ని ప్రారంభించే వ్యక్తి విలువైన కనెక్షన్లు కోసం పరిశ్రమలో నిపుణులు అంటే పై స్థాయిలో ఉండే వ్యక్తిని ఒక గురువుగా అనుకొని వాళ్ళ సలహాలు, సూచనలు తీసుకోవడం వల్ల ప్రయోజనం పొందుతాడు. ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం, లైఫ్ కోచ్ అని కొత్త ఒక సెంటెన్స్ వచ్చింది. లైఫ్ కోచ్ అనే ఒక కొత్త ప్రొఫెషన్ వచ్చింది. లైఫ్ కోచ్ ఏం చేస్తాడు? మీ వ్యక్తిగత అభివృద్ధిని ఎలా డిజైన్ చేసుకోవాలో చెప్తాడు లైఫ్ కోచ్. ఇది ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది లైఫ్ కోచ్. అతను మీ నమ్మకాలు, మీకు ఏమైనా నమ్మకాలు ఉన్నాయి, ఆ నమ్మకాలను ఎలా మార్చుకోవాలి, ఎలా గుర్తించాలి, మీరు వెనకబడే ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎలా గుర్తించాలి, వాటిని ఎలా సవరించుకోవాలి, వాటిని ఎలా అధిగమించాలో సహాయం చేస్తాడు ఈ లైఫ్ కోచ్ అనేవాడు. సో ప్రతి ఒక్క రంగంలో గురువులు ఉన్నారు. ఒక నిర్దిష్ట రంగంలో నైపుణ్యాన్ని కోరుకునే విద్యార్థి పరిశోధన, అంతర్దృష్టిని, పరిజ్ఞానము ఉన్న నిపుణుడు అంటే గురువు దగ్గర నుంచి ప్రయోజనం పొందాల. సో లేకపోతే గూగుల్ మ్యాప్ లేకుండా ఉండే ప్రయాణం ఎలా ఉంటుందో మీకు అందరికి తెలిసిందే. అలాంటి ప్రయాణం మీదవుతుంది. సో ఇక్కడ ఈ సంవత్సరం మనకి జూలై 21 అంటే ఈరోజు గురు పౌర్ణమి అనేది మనం జరుపుకుంటాం. ఇట్లాంటి గురువులందరినీ కూడా స్మరించుకుంటూ గురు పౌర్ణమి అనేది జరుపుకుంటాం. గురువు లేదా బృహస్పతి దేవతలకి ఆయన గురువు అనమాట. అంటే పాజిటివ్ ఎనర్జీకి ఆయన ఒక సలహాదారుడు, ఒక మార్గదర్శి. గురు పౌర్ణమి ఆషాఢ మాసం పౌర్ణమి రోజు జరుపుకుంటారు. గురువులు అనే పిలువబడే అందరూ కూడా టీచర్లు, ఉపాధ్యాయులు, మార్గదర్శకులు వాళ్ళందరికీ కూడా వాళ్ళు చేస్తున్న కృషికి కృతజ్ఞత, భక్తిని వ్యక్తపరచడం ఈరోజు జరుగుతుంది. అసలు గురువు అనే పదానికి అర్థమైంది. గురువు అనే పదం సంస్కృత పదం. గు అంటే చీకటి, రు అంటే అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానోదయాన్ని కలిగించే, రు అంటే తరిమి కొట్టే అని. చీకటిని తరిమి కొట్టే, జ్ఞానోదయాన్ని కలిగించే వ్యక్తి అని చెప్పి గురువుని అంటాం.
ఇది ఈరోజు మీరు నివాళులు అర్పించడానికి, వాళ్ళ దగ్గర ఆశీర్వాదాలు కోరడానికి మరియు జీవితంలో గణనీయమైన పాత్ర పోషించిన మార్గదర్శకులతో సంబంధాన్ని మరింత పెంచుకునే సమయం ఇది. గురు పౌర్ణమి గురించి మనము తప్పకుండా వ్యాస మహర్షి కథ అనేది మనం తెలుసుకోవాలి. వ్యాస పౌర్ణమి, వ్యాస పూర్ణిమ అని కూడా పిలుస్తారు దీన్ని, గురు పౌర్ణమిని. గురు పౌర్ణమి అనేది ఆధ్యాత్మిక గురువులు లేదా గురువులను గౌరవించే మరి కృతజ్ఞతలు తెలిపే హిందూ పండుగ ఇది. ఆషాఢ మాసంలో శుక్లపక్షం చంద్రుడు పూర్ణిమ తిథి నాడు జరుపుకుంటారు ఈ గురు పౌర్ణమి. గురు పౌర్ణమి అనేది వివిధ సంస్కృతుల్లో, ముఖ్యంగా మన భారతదేశంలో ఆధ్యాత్మిక గురువుల్ని గౌరవించడానికి జరుపుకుంటారు. తమ గురువులు అందించిన అమూల్యమైన మార్గదర్శకం మరియు జ్ఞానాన్ని గుర్తించే ఆధ్యాత్మిక అన్వేషులు మరియు శిష్యులు ఈ పండుగని గొప్ప ప్రాముఖ్యంగా భావిస్తారు. గురు పౌర్ణమి నాడు శిష్యులు తమ గురువులను ఆరాధించడానికి ఆశ్రమాలు, దేవాలయాలు, ఆధ్యాత్మిక కేంద్రాల్లో సమావేశాలు జరుపుకుంటారు. శిష్యులు పూలు, పండ్లు మరియు ప్రత్యేకమైన వస్తువులు గౌరవ చిహ్నంగా ఆ శిష్యులు గురువుకి అందిస్తారు. శిష్యులు ప్రార్థనలో పాల్గొంటారు, పవిత్ర మంత్రాలన్నీ కూడా పఠిస్తారు, గురువులకి అంకితమైన శ్లోకాలని పఠిస్తారు. ఈ రోజు చేసే ఆధ్యాత్మిక అభ్యాసాలు మనస్సును శుద్ధి చేయడంతో పాటు వినయాన్ని పెంపొందిస్తుంది, ఒక దేవుడి యొక్క దయని ప్రేరేపిస్తుంది. గురువుల్ని ఆశీస్సులను కోరడం గురు పౌర్ణమిలో అంతర్భాగము. మార్గదర్శకత్వము, ఆధ్యాత్మిక బోధనలు మరియు వ్యక్తీకరించిన సలహాలు స్వీకరించడానికి శిష్యులు తమ గురువుల్ని సంప్రదిస్తారు. గురువులు తమ శిష్యులు ఆధ్యాత్మిక ఎదుగుదలకు మరియు ఆ శిష్యుల్లో వచ్చే పరివర్తన కోసం సహాయం చేస్తారు. ఆధ్యాత్మిక ఉపన్యాసాలు, లోతైన సమాచారాన్ని పంచుకుంటారు. కృతజ్ఞతలు తెలియజేయడం అనేది గురు పౌర్ణమి యొక్క ప్రాథమిక అంశం. ఈ పండగ మెయిన్ ఇంపార్టెన్స్ ఏంటంటే గురువులకి థ్యాంక్ యూ చెప్పడమే. వారి నిస్వార్థ బోధనలు, ప్రేమ మరియు మద్దతు కోసం వారు గురువులకు హృదయపూర్వక ప్రశంసలు తెలియజేయడానికి శిష్యులు అనేవాళ్ళు కలుస్తారు. ఈ పండుగ పురాతన భారతదేశంలో దాని మూలాలు కలిగి ఉంది. ఇది అంతిమంగా గురువుగా పరిగణించబడే గొప్ప ఋషి వ్యాసుడిని గౌరవించడానికి జరుపుకుంటారు. ఓకే, వ్యాసుడిని. ఇది గురు శిష్యుల మధ్య పవిత్ర బంధాన్ని అభివృద్ధి పరుస్తుంది ఈ పండుగ. ఓం గురవే నమః, ఓం గురవే నమః అంటే నాలో ఉండి చీకటిని తరిమేసే, అంతర్గత గురువుల్ని మేల్కొల్పడానికి మరియు విశ్వవ్యాప్త స్పృహతో అనుసంధానించే శక్తి కలిగి ఉంటుంది ఈ మంత్రం. గురు పూజ, మంత్ర పఠనం మరియు ధ్యానం వంటి ప్రత్యేక ఆచారాలు ఆధ్యాత్మిక శక్తులను పెంపొందించడానికి మార్గదర్శనం కోసం ఈ పూజలన్నీ కూడా నిర్వర్తిస్తారు. గురు పౌర్ణమి నాడు వచ్చే పౌర్ణమి మనస్సు యొక్క ప్రకాశాన్ని మరియు ఆధ్యాత్మిక మేల్కొల్పుని సూచిస్తుంది. ఈ పండగ గురువులకి శరణాగతి ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది. ఎందుకు అంటే గురువు అనేవాడే మీ చీకటి నుంచి మీకు విముక్తికి దారి చూపిస్తాడు. ఈరోజు చాలా శక్తివంతమైన రోజు. ఈరోజు ఇదంతా కూడా యూనివర్సల్ సెలబ్రేషన్ చేసుకోవాల్సిన రోజు. మెయిన్గా మనము వ్యాస మహర్షి గురించి మనం చెప్పుకోవాలి. వేదవ్యాసుడు అని పిలువబడే ఆయన హిందూ మతంలో గౌరవనీయమైన వ్యక్తి. అతను ప్రాచీన హిందూ గ్రంథాలైన వేదాలను సంకలనం చేసిన మహనీయుడు. ఆయన వేదాలను మనకి ఇచ్చినవాడు. అతను పురాతన భారతదేశంలోని 2 ప్రధాన సంస్కృతుల ఇతిహాసాలలో ఒకటైన మహాభారతాన్ని మరియు హిందూ పురాణాలు మరియు తత్వశాస్త్రాల సమూహమైన ఇవన్నీ కూడా రాసినట్టు ఆధారాలు ఉన్నాయి. ఇక్కడ వ్యాధవ్యాసుడు యమునా నదిలో ఒక ద్వీపంలో
ఒక మత్స్యకారుని కుమార్తె సత్యవతి మరియు పరాశర ఋషికి జన్మిస్తాడు. అతన్ని కృష్ణద్వైపాయన అని పేరు కూడా పిలుస్తారు. ఇది అతని నల్ల రంగు మరియు అతని జన్మస్థలాన్ని కూడా సూచిస్తుంది. వ్యాసుడు తన తల్లికి దూరంగా అడవిలో పెరిగాడు. మరియు అతని తండ్రి పుట్టగానే ఆయన తండ్రి ఆయన్ని తీసుకొని వెళ్ళాడు. అతను చిన్నప్పటి నుండి ఆధ్యాత్మిక గ్రంథాల పట్ల అమితమైన ఆసక్తి కనబరిచాడు. వేదవ్యాసుడు ఒక వేదాలని ఒక్క బుక్గా ఉండేది. ఆ వేదం అనేది దాన్ని 4 వేరు పుస్తకాలుగా సంకలన చేశాడు. ఆ 4 పుస్తకాల పేర్లు ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వ వేదం అని పేరు పెట్టాడు. మహాభారతాన్ని రాసిన ఘనత కూడా వ్యాసుడికి ఉంది. పాండవులు కౌరవుల మధ్య జరిగే కథని ఈ మహాభారతంలో ఆయన పొందుపరిచారు. హిందూ పురాణాలు తత్వశాస్త్రాలు వ్యాసుడు రాశారు. వ్యాసుడికి పైల, జైమిని, వైశంపాయన, సుమంతుడు అనే 4 శిష్యులు ఉండేవారు. వీరికి 4 వేదాలు బోధించాడు. వ్యాసుడికి సుక అనే కుమారుడు ఉండేవాడు. అతనికి ఆయన ఆధ్యాత్మిక వారసుడు అయ్యాడు. ధృతరాష్ట్రుడు, పాండు మహారాజు వీళ్ళిద్దరు కూడా సవతి సోదరులు ఈ వ్యాసుడికి. సో ఈయనే మొట్టమొదటి గురువుగా మనము గౌరవిస్తాం. ఆయన్ని ఈరోజు గురు పౌర్ణమి నాడు ఈ రోజుని ఆయనకి అంకితం చేస్తాం. ఎందుకంటే వేదాలు అంటే ఏంటంటే మన జీవితాన్ని మనం ఎలా తీసుకోవాలి అని చెప్పే గ్రంథాలు. ఇది వ్యాసుని కథ. మరి గురువు ఈ స్పిరిచువాలిటీకి ఎలా కనెక్ట్ అయ్యారు? గురువుని ఎందుకు స్పిరిచువాలిటీకి కనెక్ట్ చేస్తారు? మన జ్యోతిష్యంలో గురువుని, ఒక గ్రహమైన గురువుని స్పిరిచువాలిటీకి ఎందుకు అనుసంధానిస్తారు? స్పిరిచువాలిటీ అంటే గురువు, గురువు అంటే స్పిరిచువాలిటీ అని ఎందుకు చెప్తారు? ఆధ్యాత్మిక వృద్ధి, జ్ఞానం మరియు విజ్ఞాన విషయ సమూహాలన్నీ కూడా ఈ గురు గ్రహం చేతిలోనే ఉంటాయి. ఆధ్యాత్మిక ప్రయాణం అంటే ఏంది? ఆధ్యాత్మిక ప్రయాణం అంటే నీలో ఉండే చీకట్ల నుంచి విముక్తి, దేవుడిని చేరుకునే దారి. ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో నీకు మార్గదర్శకత్వం చేసేది ఈ గురుగ్రహమే. గురువు జ్ఞానము మరియు తెలివిని సూచిస్తుంది. ఆధ్యాత్మిక వృద్ధికి, స్వీయ సాక్షాత్కారానికి అవసరమైన మనిషి గురువు. జీవితం మీద ఉన్నతమైన స్పృహని మరియు దృక్పథాన్ని విస్తృతం చేయడాన్ని ఈ గురుగ్రహమే సూచిస్తుంది. ఈ గురువు ఉన్నత విద్య, ఆధ్యాత్మిక అధ్యయనాలు మరియు ఆ ఆధ్యాత్మిక గ్రంథాల జ్ఞానంతో సంబంధం కలిగి ఉన్నాడు. సో బృహస్పతి లేదా గురువు ఈ తాత్విక ప్రవృత్తులు ఏవైతే ఉన్నాయో, మనిషిలో ఉండే తాత్విక ఫిలాసఫికల్ టచ్ ఏదైతే ఉందో దాన్ని ప్రభావితం చేసే గ్రహం ఇది. జీవితం మరియు విశ్వం యొక్క అర్థాన్ని అన్వేషించడానికి ఈ గురుగ్రహమే ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ధ్యానం, యోగ, మంత్ర సాధనం, ఆధ్యాత్మిక అభ్యాసాలు ఇవన్నీ కూడా గురువు చేతిలోనే ఉన్నాయి. గురువు ఆధ్యాత్మిక అన్వేషకులకి మార్గదర్శిగా ఆధ్యాత్మిక మార్గంలో జ్ఞానం మరియు దిశని చూపించే గ్రహంగా గురువుని భావిస్తారు. దీన్ని మనము ఇంగ్లీష్లో సైంటిస్టులు ఏమంటారంటే ఈ గురుగ్రహాన్ని సూపర్ కాన్షియస్నెస్ అంటారు. సూపర్ కాన్షియస్నెస్ అనేది ఉంది, సబ్ కాన్షియస్ ఉంది, అలానే సూపర్ కాన్షియస్నెస్ ఉంది.
సో ఈ సూపర్ కాన్షియస్నెస్ ఏదైతే ఉందో ఇది అతీంద్రియమైన శక్తి. మనకి దేవుడిచ్చిన అతీంద్రియమైన శక్తి ఇది. ఈ అతీంద్రియమైన శక్తి ఏదైతే ఉందో, ఈ కాన్షియస్నెస్, సూపర్ కాన్షియస్నెస్ అనేది ఏదైతే ఉందో, ఇది దేవుడికి మన మనస్సుకి అనుసంధానం చేసే వంతెన ఇది. స్పృహ, అంతర్గత బాహ్య ఉనికి యొక్క అవగాహన. దీన్ని చైతన్యం అంటాం. అంటే జడత్వాన్ని వదిలి చైతన్యం అనేది సూపర్ కాన్షియస్ లో ఉంటుంది. సో ఈ కాన్షియస్నెస్ ని మనము చంద్రుడిగా మనం పిలుస్తాం, సబ్ కాన్షియస్ ని రాహుగా పిలుస్తాం, అన్కాన్షియస్నెస్ ని కేతువుగా పిలుస్తాం, సూపర్ కాన్షియస్నెస్ ని గురువుగా పిలుస్తాం. సో ఎవరైతే జ్యోతిష్యమో అట్లానే ఈ సైకాలజీ తెలిసి ఉంటుందో, ఈ రెండింటిని మనం చదవగలిగితే సో ఈ టర్మ్స్ ని వాటిని కనెక్ట్ చేయొచ్చు. ఒక సైంటిస్ట్, అతని పేరు ఫ్రూయిడ్, ఆయన ఒక ఐస్బర్గ్ థియరీ అనేది ప్రపోజ్ చేశాడు. ఐస్బర్గ్ థియరీ ప్రకారం ఏంటంటే, ఒక మంచు కొండ పైన ఉండే ఆ కోను కనిపిస్తూ ఉంటుంది. మనం దూరం నుంచి చూస్తే సముద్రంలో ఉండే మంచు కొండ, సో పైన ఉండే కోన్ కనిపిస్తుంది. ఓకే, మనం పైనుండే కోన్ చూసి ఇది చాలా చిన్నది అనుకుంటాం, కానీ ఆ నీళ్ల కింద ఇంకా దిగువకి ఎంతో పెద్ద ఒక ఇది ఉంటుంది. ఆ కొండ కింద ఎక్కడి నుంచో స్టార్ట్ అయ్యి ఉంటుంది. మనకు కనిపించేది పైనుండే కొండ మాత్రమే కనిపిస్తుంది. ఆ పైన కనిపించే కొండని కాన్షియస్నెస్ అంటారు. ఓకే, కొద్దిగా దగ్గరకు పోతే నీటిలో ఇంకొద్ది దూరం మనకి నీటిలో కొద్దిగా కనిపిస్తుంది. దాన్ని మనం సబ్ కాన్షియస్నెస్ అంటాం. ఇంకా లోతుల్లో అడుగుల్లో ఉండేది అన్కాన్షియస్నెస్ అంటాం. లోతుల్లో అడుగున ఉండేది అన్కాన్షియస్నెస్ అంటాం. సో ఇక్కడ మనం ఏంటంటే, మనకు కనిపించేదంతా కూడా మనం చూసేది, వినేది, స్పర్శ చేసేది, ఇవన్నీ కూడా ఏంటంటే మనం కాన్షియస్నెస్ తో, అంటే చైతన్యంతో, లేదా సబ్ కాన్షియస్నెస్ తోనో లేదా అన్కాన్షియస్ గానో మనము వాటిల్ని స్పృశిస్తాము, టచ్ చేస్తాము, ఆ భావాలను స్వీకరిస్తాము, ఎమోషన్స్ పొందుతాం. ఇవన్నీ కూడా మనకు చూసినవి, మనము పంచేంద్రియాలతో చూసేవి, టచ్ చేసేవి, వినేవి, ఇవి మాత్రమే. వీటికి మించింది ఒకటి ఉంది, సూపర్ కాన్షియస్నెస్. ఈ పంచేంద్రియాలు ఆపేసినప్పుడు అక్కడ మనకి ఒక ఎంప్టీ స్పేస్ ఏర్పడుతుంది. మన లోపల మనకి ఒక ఎంప్టీ స్పేస్ ఏర్పడుతుంది. ఆ ఎంప్టీ స్పేస్ ఏదైతే ఉందో అది దైవిక శక్తులతో కలుస్తుంది. ఏ విధంగా ఒక మొబైల్ తన టవర్ని ఎత్తుక్కుంటుందో ఆ సిగ్నల్ కోసం, ఆ సిగ్నల్ అందిందనుకోండి, ఆ టవర్ కనెక్ట్ అవ్వగానే డేటా ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ఆ విధంగా మనలో కూడా మనకి ఎవరికి తెలియని సూపర్ కాన్షియస్నెస్ ఉంది. అది పంచేంద్రియాలు మనము మూసినప్పుడే, మన లోపలికి చూసుకున్నప్పుడే అది కనిపిస్తుంది. అది దేవుడికి మనకి ఉండే బ్రిడ్జిని ఏర్పాటు చేస్తుంది సూపర్ కాన్షియస్నెస్. ఈ సూపర్ కాన్షియస్నెస్ గురుగ్రహానికి అటాచ్ చేయబడి ఉంది. సో అందుకని గురువు ఉండే మీ చాట్ లో గురువు ఎక్కడైతే ఉంటాడో అక్కడ మీకు దారి కనిపిస్తుంది, మార్గనిర్దేశకం జరుగుతుంది. నువ్వు ఎందుకు ఆ దారి ఎంచుకున్నావు అంటే, ఏమనండి నాకు తెలియదండి అంటారు. సూపర్ కాన్షియస్నెస్ యాక్టివేట్ అయినప్పుడు మాత్రమే వాళ్ళు ఆ దారి ఎంచుకుంటారు. వాళ్ళు ఆ దారి అనేది ఎంచుకుంటారు.
మామూలుగా అయితే ఎవరు కూడా కొన్ని డెసిషన్స్ వాళ్ళ సొంత నిర్ణయాలు కావు, వాళ్ళ సొంత నిర్ణయాలే, కానీ ఎవరో వెనకాలండి నడిపిస్తున్నట్టు అనిపిస్తుంది. ఆ టైంలో వాళ్ళకి కనెక్ట్ అవుతుంది. ఈ గురువు గురించి మనం తెలుసుకుందాం. గురువు ఒకటో ఇంట్లో ఉంటే ఆశావాదం, విశ్వాసం, తాత్విక దృక్పథం, ఫిలాసఫికల్ టచ్ అనేది వస్తుంది. వారు తేజస్సు, ఔదార్యం, సహనాన్ని ఓకే అప్రయత్నంగానే వాళ్ళు చేస్తూ ఉంటారు. వాళ్ళ వ్యక్తిత్వము, పాత్ర, గుర్తింపు ఇదంతా కూడా జ్ఞానాన్ని నలుగురికి పంచే విషయాల్లో, గురువుల దగ్గర నుంచి జ్ఞానాన్ని పొందే విషయాల్లోనే చూపిస్తారు. పెద్దవాళ్ళ మాట విని వాళ్ళ వ్యక్తిత్వాన్ని పెంపొందించుకుంటారు. ఈ గురువు పాజిటివ్ హౌసెస్ లో ఉన్నారనుకోండి, అది పాజిటివ్ గా ఇగ్నైట్ అయ్యి వాళ్ళ వ్యక్తిత్వం ఒక పాజిటివ్ దారి వైపు మళ్ళుతుంది. ఈ గురువు నెగిటివ్ గా ఉన్న, నీచబడిపోయిన, వక్రిలో ఉన్న, కంబస్ట్ అయి ఉన్న కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. ఈ మార్గదర్శకం తన వ్యక్తిత్వానికి ఒక మార్గదర్శకాన్ని ఇచ్చేవాళ్ళు రావాలి, కానీ బాగలేకపోతే వాళ్ళు వస్తారు, ఇబ్బంది పెడతారు మార్గదర్శకాన్ని ఇవ్వకుండా. బాగుంటే గురువులు వస్తారు, వాళ్ళ వ్యక్తిత్వానికి ఒక మార్గదర్శకాన్ని ఇస్తారు. ఈ గురువు రెండో ఇంట్లో ఉంటే ఈ వ్యక్తులు సంపద మరియు సమృద్ధి, డబ్బు విషయాలు ఏవైతే ఉన్నాయో, వాళ్ళ విలువలు, నైతికత, ఆర్థిక అవకాశాలు ఇవన్నీ కూడా ఎవరో వచ్చి దారి చూపించి వెళ్తారు. ఈ విషయాలన్నింటిలో కూడా వాళ్ళకు ఒక దారి దొరుకుతుంది, అంటే ఉన్నత జ్ఞానం అందుతుంది. అది పుస్తకాల పరంగా అందుతుందా, లేదా ఒక గురువు వచ్చి దారి చూపిస్తాడా, దేవుడే వచ్చి దారి చూపిస్తాడా, మొత్తానికైతే ఏదో ఉన్నత జ్ఞానం వాళ్ళకి అందుతుంది అని లెక్క రెండో ఇంట్లో ఉంటే. డబ్బు విషయాల్లో వాళ్ళు చాలా ఉదారంగా ఉంటారు గురువు రెండో ఇంట్లో ఉంటే. గురువు మూడో ఇంట్లో ఉంటే మూడో ఇల్లు ఏంటంటే పరాక్రమ స్థానం. గురువు వచ్చి ఇక్కడ కూర్చున్నాడు కాబట్టి వాళ్ళు జ్ఞానాన్ని సంపాదించి, గురువుల దగ్గర నుంచి జ్ఞానాన్ని సంపాదించి ఆ జ్ఞానంతోనే పరాక్రమం అనేది చూపిస్తారు అని. ఆ జ్ఞానంతోనే వాళ్ళు పరాక్రమం అనేది చూపిస్తారు. మాట్లాడే ప్రతి మాటలో కూడా జ్ఞానం ఉండేటట్టు చూసుకుంటారు. అదే గురువు నాలుగో ఇంట్లో ఉంటే తల్లే గురువుగా వస్తారు. ఇంటి విషయాల్లోనే ఉన్నత జ్ఞానం అందుతుంది వాళ్ళకి. సామరస్యపూర్వకమైన, విలాసవంతమైన, ఆనందకరమైన గృహ జీవితాన్ని అది తీసుకొస్తుంది. ఈ వ్యక్తులు సౌకర్యాన్ని కోరుకుంటారు, మంచి జీవితాన్ని కోరుకుంటారు, జీవన వాతావరణాన్ని వాళ్ళు బిల్డ్ చేసుకుంటారు. నాలుగులో ఉండడం కూడా చాలా మంచిది గురువు. ఈయన పాజిటివ్ గా ఉన్నాడా, నెగిటివ్ ఉన్నాడా, సో నాలుగో స్థానం ఎఫెక్ట్ చేస్తుంది. తల్లే గురువుగా వస్తారు. ఇంటి విషయాల్లోనే వాళ్ళకి ఉన్నత జ్ఞానం దొరుకుతుంది. ప్రాపర్టీస్, రియల్ ఎస్టేట్, వాహనాలు ఈ విషయాలన్నింటిలో కూడా ఎవరో చేయబట్టుకొని నడిపించే వాళ్ళు వస్తారు. మీ విషయాల్లో అంతా కూడా ఆశావాదంగా ముందరికెళ్తారు. బాగలేకపోతే దీనికి క్వైట్ ఆపోజిట్ జరుగుతుంది. ఐదో స్థానంలో గురువు అంటే ఐదో స్థానం అంతా కూడా ఏం చెప్తుందంటే మీ ఓన్ క్రియేటివిటీ, ఓన్ స్టైల్ గురించి చెప్తుంది. సృజనాత్మకత, కళాత్మకత, ప్రతిభ. ఈ విషయాలన్నిట్లో కూడా ఆ వ్యక్తులు ఎవరో వచ్చి గైడెన్స్ ఇచ్చి వెళ్తూ ఉంటారు. వాళ్ళకి ఏదో ఇన్ఫర్మేషన్, ఉన్నతమైన జ్ఞానం దొరుకుతుంది. జ్ఞానం వేరు, ఉన్నతమైన జ్ఞానం వేరు. సో హయ్యర్ నాలెడ్జ్ అనేది వేరు. హయ్యర్ నాలెడ్జ్ అనేది ఇక్కడ దొరుకుతుంది. గురువు ఆరో స్థానంలో ఉంటే ఆర్థిక సమస్యలు, అస్థిరతతో కెరీర్ ముందరకు తీసుకోపోవడం, సేవా జీవితంలో కష్టాలు సూచిస్తుంది. అంటే ఏంటంటే గురువు ఆరులోకి వస్తే వాళ్ళకి ఉన్నత జ్ఞానం దేంట్లో అందాలి, శత్రు రుణ రోగాలు అనే విషయంలో అందాలి. శత్రు రుణ రోగాల విషయంలో ఉన్నత జ్ఞానం అందాలి అంటే అవి ఆయనకు వస్తాయి అనే కదా, ఆయనకు వచ్చి ఇబ్బంది పడి దాంట్లో ఉన్నత జ్ఞానం ఎత్తుక్కోవాలి అని. గురువు ఏడో ఇంట్లో ఉంటే ఆయన వివాహానంతరం భార్య గురువుగా రావచ్చు, భర్తే గురువుగా రావచ్చు ఏడో ఇంట్లో ఉంటే. సో తన జీవితం మ్యారేజ్ అయిన తర్వాత పరివర్తన తీసుకుంటుంది. వ్యాపారంలో
మ్యారేజ్ జీవితంలో, వివాహ జీవితంలో వాళ్ళు విజయం సాధిస్తారు. జీవిత భాగస్వామితో ఆనందం మరియు అదృష్టాన్ని వాళ్ళు తెచ్చుకుంటారు. సో పాజిటివ్గా ఉంటే ఈ విషయాలన్నీ జరుగుతాయి. నెగిటివ్గా ఉంటే సో వాళ్ళు ఆ నెగిటివ్ వేలో వెళ్ళి వీరికి ఉన్నత జ్ఞానం ఇస్తారు, ఏదో నేర్చుకోవాలి. గురువు 8వ ఇంట్లో ఉంటే వారసత్వం లేదా వివాహం ద్వారా సంపదని సూచిస్తుంది. జ్యోతిష్యము, క్షుద్ర విద్య, ఆధ్యాత్మిక విద్యలు వీటిలన్నిటిలో కూడా వాళ్ళకి ఉన్నత జ్ఞానం అనేది అందుతుంది. ఈ రంగాల్లో వాళ్ళు ముందరికి వెళ్తారు. వాళ్ళకి ఒక సర్టెన్ ఏజ్ 30 ఏళ్ల నుంచి 35 ఏళ్ల దాకా సవాళ్ళు అనేవి ఉండొచ్చు. ఆ తర్వాత గుప్త మర్మ శాస్త్రాల మీద ఏదో ఒక దాని మీద ఒక అవగాహన అనేది రావాలి. పాజిటివ్గా ఉంటే మంచి అవగాహన వస్తుంది, నెగిటివ్గా ఉంటే చాలా దుర్మార్గమైన ఆలోచనలు వస్తాయి. 9వ ఇంట్లో గురువు ఉంటే సో మంచి మంచి గురువులు వస్తారు, ఉన్నత విద్యనిచ్చిపోతారు. ఆ ఉన్నత జ్ఞానంతో విజయం వైపు ఎలా వెళ్ళాలి, జీవితంలో స్థిరపడం ఎలాగా, వ్యక్తుల జీవితాలు ఓకే ప్రకాశవంతంగా మార్చడం ఎలాగా అనేది 9వ స్థానంలో గురువు ఉంటే చేస్తాడు. సో ఈయన వద్దనుకున్నా కూడా ఎవరో ఒకరు వచ్చి సహాయం చేసి వెళ్తారు. ఎవరో ఒకరు వచ్చి సహాయం చేసేసి మార్గదర్శకాన్ని ఇచ్చేసి వెళ్తూ ఉంటారు 9వ స్థానంలో అంటే. ఇది కూడా చాలా పవర్ఫుల్ స్థానం. ఇది పాజిటివ్గా ఉన్నారా, నెగిటివ్గా ఉన్నారా అని దాన్ని బట్టి ఈ రిజల్ట్స్ అనేవి వస్తాయి. ఇంకా పోతే 10వ స్థానంలో గురువు ఉంటే 10వ స్థానంలో గురువు ఉంటే 10వ స్థానం ఏం చెప్తుందంటే నేమ్ అండ్ ఫేమ్. తన ఉన్నత జ్ఞానం ద్వారా తన గురువులు చెప్పినట్టు వినడం వల్లనే నేమ్ అండ్ ఫేమ్ అనేది వస్తుంది. ప్రభుత్వ రంగాలు, ఉన్నతమైన స్థానాలు, బహుళ ఆదాయ వనరులతో విజయంతో ముడిపడి ఉంటుంది ఈ స్థానం. వ్యక్తులు రాయబార కార్యాలయాల్లో పనిచేయచ్చు, రాజకీయ విజయం కూడా సాధించవచ్చు పెద్దల మాట వినడం వల్ల. ఇది జరుగుతుంది. 11వ ఇంట్లో గురువు ఉంటే 11వ స్థానం ఏం చెప్తుందంటే లాభస్థానం. గురువు అక్కడ ఉన్నాడు కాబట్టి ఉన్నత జ్ఞానం అనేది లాభంగా పొందుతారు. సో ఫ్రెండ్ సర్కిల్, సోషల్ సర్కిల్ అంతా కూడా మంచి హయ్యర్ నాలెడ్జ్ ఉండేవాళ్ళు, దారి చూపించే వాళ్ళే ఉంటారు. అట్లాంటి ఆధ్యాత్మిక వ్యక్తులతో వీళ్ళకి ఫ్రెండ్షిప్ అనేది ఉంటుంది. హయ్యర్ నాలెడ్జ్ ఉండే వాళ్ళందరూ కూడా వీళ్ళ ఫ్రెండ్ సర్కిల్, సోషల్ సర్కిల్స్ లోకి వస్తారు. 12వ స్థానంలో గురువు ఉంటే మంచి విషయాలకి ధనము, సమయము ఖర్చు చేస్తారు. మంచి విషయం, దేవుడి గుడి కట్టిస్తున్నామనో, లేకపోతే హోమాలు చేస్తున్నామనో, లేకపోతే యజ్ఞాలు చేస్తున్నామనో, ఇలాంటి వాటికి వాళ్ళు ఖర్చు చేస్తారు, మంచి వాటికి. దానివల్ల పుణ్యం అనేది రిటర్న్లో వస్తుంది. సో గురువు ఈ స్థానాల్లో ఉంటే ఇలా ఉంటుంది. గురువు రాశిలో ఉంటే ఎలా ఉంటుందో చూద్దాం. మేష రాశిలో గురువు ఉంటే, మేష అనేది ఏంది అంటే ఒక హీరోయిజాన్ని చూపించడం, దూకుడు ధైర్యాన్ని చూపించడం. ఇక్కడ గురువు వచ్చాడు కాబట్టి దూకుడు ధైర్యాన్ని చూపించే ఉన్నత జ్ఞానం అందుతుంది. వాళ్ళకుండే ఉన్నత జ్ఞానం వల్ల వాళ్ళు దూకుడు ధైర్యము, సాహసం అనేది చూపిస్తారు, హీరోయిజం అనేది కూడా చూపిస్తారు. వృషభంలో గురువు అంటే వృషభంలో గురువు అంటే వృషభం అంతా కూడా ఇంద్రియ సుఖాలు, మంచి జీవితం గడపాలి, సుఖవంతమైన సౌకర్యవంతమైన జీవితాన్ని గడపాలి, ఆర్థికంగా మనం ఎదగాలి అనే విషయాల్లో ఉన్నత జ్ఞానం అనేది అందుతుంది. ఈ విషయాల్లో ఉన్నత జ్ఞానం అనేది అందుతుంది. హయ్యర్ నాలెడ్జ్, హయ్యెస్ట్ నాలెడ్జ్ అందుతుంది. ఆ నాలెడ్జ్తో వాళ్ళు ధనాన్ని సంపాదిస్తారు, ఇంద్రియ సుఖాలని గడుపుతారు, జీవితాన్ని ఆనందంగా ఉంచుకుంటారు. గురువు మిథునంలో ఉంటే, మిథునం అంతా కూడా ఏంటంటే తెలివి మరియు చాతుర్యము, హాస్యము ఇవన్నీ కూడా ఉంటాయి. తెలివికి విలువ అనేది ఇస్తారు. మేధో మౌలిక మరియు వ్రాతపూర్వక మార్గాల ద్వారా వీళ్ళకి ఉన్నత జ్ఞానం అందుతుంది. సో వాళ్ళ కమ్యూనికేషన్లో జ్ఞానంతో మాట్లాడడం, ఆధ్యాత్మికంగా ఉండడం ఇవన్నీ కూడా జరుగుతుంది. ఇలాంటి అవకాశాలు తీసుకొస్తారు. కర్కాటకంలో గురువు ఉంటే సానుభూతి, దాతృత్వము,
ప్రేమ, అభిమానం, ఆప్యాయత అనే విషయాల్లో ఉన్నత జ్ఞానం అనేది అందుతుంది. ఆధ్యాత్మికంగా ఉంటారు, డిస్కనెక్టెడ్గా ఉంటారు. గురువులు వచ్చి ఆధ్యాత్మిక బోధనల ద్వారా ప్రేమ విషయాల్లో వాళ్ళకి దారి చూపిస్తారు. గురువు సింహంలో ఉంటే, సింహం అనేది ఏంటంటే అథారిటీ, టాప్ పొజిషన్, కంట్రోలింగ్, ఇవన్నీ కూడా ఉంటాయి. సో ఇక్కడ గురువుల దగ్గర నుంచి వాళ్ళు గురువుల దగ్గర జ్ఞానాన్ని తెచ్చుకొని అథారిటీ సంపాదించడం, టాప్ పొజిషన్కి వెళ్ళడం, బాసిజం అనేది చూపించడం, ఇవన్నీ కూడా గురువుల దగ్గర నుంచి ఉన్నత జ్ఞానం తెచ్చుకొని ఇవన్నీ కూడా పొందుతారు అనేది చెప్పబడి ఉంది. కన్యలో గురువు ఉంటే, కన్యలో గురువు ఉంటే కన్య అంతా కూడా ఒక పర్ఫెక్షనిజం, ప్రతిదీ కూడా ఒక పద్ధతి ప్రకారం చేయాలి అని. గురువు ఈ విషయాల్లో ఉన్నత జ్ఞానాన్ని ఇస్తాడు. గురువు కన్యలో ఉంటే సహాయకారిగా, నిజాయితీగా, క్రమబద్ధంగా మరియు వివరాల ఆధారితంగా వాళ్ళు ఉన్నత జ్ఞానాన్ని పొందుతారు. తులలో గురువు అంటే, తులంతా కూడా ఏంటంటే ఒక బ్యాలెన్సింగ్ చేసే జీవితం. ప్రతిదాన్ని కూడా బ్యాలెన్సింగ్ చేయాలి, సమానత్వంతో వ్యవహరించాలి. వీళ్ళు ఈ గురువు తులలో ఉండేటప్పుడు జ్ఞానం, ఉన్నత జ్ఞానం అందుతుంది. ఏ విషయాల్లో? బ్యాలెన్స్డ్గా లైఫ్ని తీసుకోవడం ఎలా, బ్యాలెన్స్డ్గా లైఫ్ జీవితాన్ని ముందుకు తీసుకుపోవడం ఎలాగా, రిలేషన్షిప్ విషయాల్లో ఎలా ఉండాలి అనేది గురువు ఉన్నత జ్ఞానాన్ని అందిస్తాడు. దీనివల్ల నెట్వర్క్ పెరుగుతుంది, అందరితో కూడా మంచి సంబంధాలు ఏర్పాటు చేసుకుంటారు, ప్రతి దాంట్లో కూడా రాజీ పడతారు. ఎందుకు రాజీ పడతారంటే రిలేషన్షిప్స్ని పెంచుకునేదానికి, నెట్వర్క్ను పెంచుకునేదానికి వాళ్ళు రాజీ పడతారు. సంబంధాలకు విలువనిస్తారు. ప్రతి సంబంధంలో కూడా ధర్మంగా, న్యాయంగా, ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా ఉండడానికి ఎక్కువ మొగ్గు చూపుతారు. అదే గురువు వృశ్చికంలో ఉంటే, వృశ్చికంలో అంతా కూడా ఏంటంటే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు అనే అరిషడ్ వర్గాలు ఉంటాయి. ఈ గురువు ఇక్కడికి వచ్చాడు కాబట్టి ఉన్నత జ్ఞానం తీసుకొని వస్తాడు. సో ఈ గురువు ఇక్కడ ఉండే అరిషడ్ వర్గాలకి ఉన్నత జ్ఞానాన్ని ఇచ్చి ఇది చేయడం తప్పు అనేది చెప్తాడు. ఈ విషయాలన్నీ కూడా వదులుకోవడం ఎలాగా అనేది నేర్పిస్తాడు. ఈ విషయాల్లో ఉన్నత జ్ఞానం అందుతుంది. గురువు ధార్మికంగా, న్యాయబద్ధంగా ఉండడం ఎలాగా అనేది నేర్పిస్తారు. ధనస్సులో గురువు గాని ఉంటే, ధనస్సులో గురువు ఉంటే వాళ్ళ జీవితం అంతా కూడా చాలా స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. విద్య, బోధన, క్రీడలు, ప్రచురణ, విదేశీ సంస్కృతులు, స్వదేశీ సంస్కృతులు, ఇవన్నీ కూడా ఆయన నేర్చుకునే వెసులుబాటు ఇస్తాడు. కట్టుబాట్లు, సాంప్రదాయాలు, మతాలు, వీటిలన్నిటి విషయాలు కూడా అన్నిట్లో కూడా ఉన్నత జ్ఞానం అనేది లభిస్తుంది. మకరంలో గురువు ఉంటే ఇక్కడ నీచబడతాడు, మకరంలో నీచబడతాడు, కర్కాటకంలో ఉచ్చ పొందుతాడు. ఛాలెంజింగ్ సిచ్యువేషన్లు ఎదురైనప్పుడే గురువులు వస్తారు. మకరంలో హార్డ్ వర్క్ అనేది ఉంటుంది, గురువుల కోసం హార్డ్ వర్క్ చేయాల్సి వస్తుంది. జీవితంలో ఒక మార్గదర్శకం కావాలి, కానీ కష్టపడితే గాని, చిత్తశుద్ధితో ప్రవర్తిస్తే గాని, నైతికంగా పరిణితి చెందినప్పుడు మాత్రమే ఆ ఉన్నత జ్ఞానం అనేది అందుతుంది. చాలా టఫ్ సిచ్యువేషన్స్ లో ఉన్నత జ్ఞానం అందుతుంది కాబట్టి ఇక్కడి నుంచి పడిపోతున్నాడు. కుంభంలో గురువు అంటే, మానవతా దృక్పథం అనేది కుంభం యొక్క ప్రాపర్టీ. ఇక్కడ గురువు వస్తాడు. మానవతా దృక్పథంతో ప్రవర్తించడం ఎలాగా, అందరికీ సహాయం చేయడం ఎలాగా, నిష్పక్షపాతంగా ఇతరులకి సేవ చేయడం ఎలాగా అనేది ఒక స్వేచ్ఛకు విలువిస్తూ, వ్యక్తిగత స్వేచ్ఛకు విలువిస్తూ అందరికీ సహాయం చేసే విషయంలో ఉన్నత జ్ఞానం అనేది అందుతుంది. దానివల్ల ఎన్నో పుణ్యాలు చేస్తారు.
మీనంలో గురువు అంటే అంకిత భావం, కరుణ, కోమలత్వము, దాతృత్వము, నలుగురికి మంచి చెడు చెబుతూ మార్గదర్శకాన్ని చూపించే ఒక గురువుగా మారుతారు. ఈ విషయాల్లో గురుత్వాన్ని పొందడం అనేది చేస్తారు. ఇలా గురువు రకరకాల రాసుల్లో ఉంటే ఈ విధమైన సూచనలు, సలహాలు మనకు అందుతూ ఉంటాయి. సో ఈ గురువుని మనం యాక్టివేట్ చేయడం ఎలాగా? గురువుని యాక్టివేట్ అంటే మనకు దారి తెన్ను కనపడాలి అంటే ఈ గురువుని మనం యాక్టివేట్ చేయడం ఎలాగా? దీనికోసం ఏంది అంటే మనము మౌనంగా మన లోపలికి మనం వెళ్ళాలి. మనం మెడిటేషన్ చేస్తామా, యోగా చేస్తామా, ఏమైనా కూడా ఒక 15 నిమిషాలు ఒక చోట కదలకుండా కళ్ళు మూసుకొని మన లోపలికి మనం వెళ్ళాలి. మన లోపలికి మనం వెళ్ళినప్పుడు మనకు తెలియని చాలా క్వశ్చన్స్కి ఆన్సర్స్ అనేవి మనకు కనిపిస్తాయి. దేవుడే గురువుగా మీకు అవి అందజేస్తాడు. ఆ తర్వాత మీకంటే నాలెడ్జిబుల్ పీపుల్ ఎవరైతే ఉంటారో, మీకంటే జ్ఞానంలో ఉన్నతమైన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఎప్పుడు మనం మోసం చేయకూడదు. వాళ్ళని ఎప్పుడు కూడా మోసం చేయకూడదు. సో ఆ గురువుల్ని రెస్పెక్ట్ఫుల్ వేలోనే మనం డీల్ చేయాలి. మనకంటే పెద్దవాళ్ళని, ఏజ్లో ఎక్స్పీరియన్స్లో పెద్దవాళ్ళని, ఉన్నత జ్ఞానం కలిగిన వాళ్ళని ఎప్పుడు కూడా రెస్పెక్ట్ఫుల్ వేలోనే డీల్ చేయాలి. వాళ్ళు చెప్పేది మీకు నచ్చుతుందా నచ్చదా తర్వాత విషయం. వాళ్ళు వచ్చి మీ గురించి చెప్తుండేటప్పుడు మీరు వినాలి. వాళ్ళకి గౌరవం ఇవ్వాలి. మీకు నచ్చితే పాటించండి, నచ్చకపోతే పాటించొద్దు, వాళ్ళు ఏం అడగరు. సో దురుసుగా మాత్రం ప్రవర్తించకూడదు. నలుగురికి మంచి చెడు చెబుతూ మార్గదర్శకాన్ని ఇవ్వడం, మీ చేతనైనంత సహాయం ఇతరులకి చేయడం అనేది చెయ్యాలి. గురువులైన దేవుళ్ళ గురువులు ఎవరున్నారయ్యా? సాయిబాబా, రాఘవేంద్ర స్వామి, దత్తాత్రేయుడు, అట్లానే శివుడు ఆది గురు రూపంలో వీళ్ళందరినీ కూడా మనం పూజించవచ్చు. గురువారం వాళ్ళ గుళ్ళకి వెళ్ళి అంటే ప్రసాదాలు, తీర్థాలు స్వీకరించి రావాలి, లేదా మీరు ప్రసాదం పంచొచ్చు. ఈ విధంగా మీ చార్ట్లో గురువుని స్ట్రెంథన్ చేయొచ్చు ఈ విషయాలన్నీ పాటిస్తూ. ఈ విషయాలన్నీ కూడా మీరు పాటిస్తూ మీ చార్ట్లో గురువుని యాక్టివేట్ చేసుకోవచ్చు. గురువుని ఎప్పుడైతే మనం యాక్టివేట్ చేస్తామో మనకు తెలియకుండానే మన జీవితంలో ఎదురయ్యే సవాళ్ళు, ప్రశ్నలు, వాటిలన్నిటికీ కూడా ఆటోమేటిక్గా ఆన్సర్స్ దొరుకుతాయి. అది పుస్తకం రూపంలో వస్తుందా, లేకపోతే మనిషి రూపంలో వస్తారా, మొత్తానికైతే ఆ జ్ఞానం అనేది మీకు అందుతుంది. జ్ఞానం అనేది అందినప్పుడు ఏ పని ఎలా చేయాలో తెలుస్తుంది. ఏ పని ఎలా చేయాలో తెలుస్తుంది. ఏ పని ఎలా చేయాలో తెలిసినప్పుడు మీకు ఆనందమే ఎదురవుతుంది, సుఖమే ఎదురవుతుంది. ఈ విధంగా చేయడం ద్వారానే జీవితంలో మీరు ముందరకు వెళ్ళగలుగుతారు. ఒక్క చిన్న ఎగ్జాంపుల్తో ఈ టాపిక్ నేను చేస్తాను. ఇప్పుడు మీకు కారు తోలడం రాదు. కారు తోలడం రాకపోతే మీరు ఏం చేస్తారు? డైరెక్ట్గా మీరు కారులోకి ఎక్కేసి మీకు నచ్చిన బటన్స్ నొక్కేస్తూ, ఓకే, నచ్చినవన్నీ కూడా లాగేస్తూ, గేర్లు వేసేస్తూ, బ్రేక్లు వేసేస్తూ ఏదంటే చేశారంటే కారు ఎట్టబడితే అట్ట పోతుంది, రాంగ్ రూట్లోకి వెళ్తుంది, యాక్సిడెంట్లు జరుగుతాయి. అదే మీరు ఆ కారు తెలిసిన వాడు, కారు నడపగలిగే వాడిని పక్కన కూర్చోబెట్టుకొని ఇప్పుడు నేనేం చేయాలి అని అడిగినప్పుడు అతను ఈ స్విచ్ నొక్కాలి, దీని బ్రేక్ అంటారు, దీని గేర్ అంటారు, దీని క్లచ్ అంటారు అని పక్క నుండి మీకు చెబుతూ మిమ్మల్ని ముందరికి తీసుకెళ్ళగలిగితే మీరు సునాయాసనంగా మీ జీవితాన్ని డ్రైవింగ్ చేస్తూ హ్యాపీగా ముందరికి వెళ్ళిపోతారు. ఏ యాక్సిడెంట్ జరగవు, మీ జీవితంలో యాక్సిడెంట్ జరగవు, రాంగ్ రూట్లోకి వెళ్ళరు. హ్యాపీగా మీరు ఎక్కడికి వెళ్ళాలో ఆ గమ్యస్థానానికి నీట్గా వెళ్ళిపోతారు. ఇలా వెళ్ళాలి అంటే పక్కన గురువు ఉండాలి. అందుకని జీవితంలో ఒక గురువుని ఎంచుకోండి. మీరు మీరు మీ వేవ్లెంగ్త్తో ఎవరితో సింక్ అవుతున్నారో వాళ్ళనే గురువు ఎంచుకోవచ్చు. గురువు అంటే ఏదో ఆధ్యాత్మిక గురువే కాదు, మీ తల్లి కూడా గురువు అవ్వచ్చు, మీ తండ్రి కూడా గురువు అవ్వచ్చు,
మీ ఫ్యామిలీలో ఉండే వాళ్ళు ఎవరైనా కూడా గురువు అవ్వచ్చు. మీ చుట్టుపక్కల ఉండే వాళ్ళలోనే గురువు ఉండొచ్చు. మీ వేవ్ లెంత్‌కి సింక్ అయ్యి మీరొక విద్యార్థిలాగా తాను ఒక గురువుగా ఉంటే అది వయసుతో నిమిత్తం లేకుండా చిన్నయినా, పెద్దయినా ఎవరైనా సరే వాళ్ళని గురువుగా మీరు స్వీకరించాలి. వాళ్ళు మీ జీవితం గురించి మంచి, చెడు చెప్పి ఒక డైరెక్షన్ ఇస్తుంటే వాళ్ళు గురువుగా గుర్తించాలి మీరు. అదొక వాల్యుబుల్ థింగ్ అన్నమాట. కారు ఉండడం గొప్ప గాదు. ఆ కారుని యాక్సిడెంట్లు లేకుండా, రాంగ్ రూట్‌లో వెళ్ళకుండా తీసుకెళ్లడమే గొప్పదనం. అది గురువు దగ్గర మాత్రమే ఉంటుంది. అందుకని మీ జీవితంలో ఎప్పుడు గూడా ఒక గురి ఉండాలి. ఆ గురి గావాలి అంటే గురువుండాలి. సో, ఇది నాకు దెలిసింది గురువు గురించి. అందరికీ గూడా గురు పౌర్ణమి శుభాకాంక్షలు. గురు పౌర్ణమి గురించి ఈరోజు మనం ఈ విధంగా డిస్కస్ చేసుకోవడం అనేది చాలా ఆనందంగా, గురు పౌర్ణమి రోజు గురువుల గురించి చెప్పడం అనేది ఒక మహద్భాగ్యంగా అనుకుంటున్నాను నేను. ఓకే. మీరందరికీ గూడా మీరు గూడా అలానే తలుచుకుంటూ మీ గురువులు ఎవరైతే ఉన్నారో, మీరు కొలిచే దైవాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ గూడా డైరెక్షన్ ఇమ్మమని, ఈ అజ్ఞాన అంధకారం నుంచి మిమ్మల్ని బయటేయమని ప్రార్థించండి. ఓకే. థాంక్ యూ.